ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మనకి శనీశ్వరుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మనకి శనీశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి. ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు. సింపుల్గా ఏం చెప్తారంటే, నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి. అయితే నీకు దుఃఖం వచ్చింది, కాలు యాక్సిడెంట్ అయింది, కాలు తీసేశారు, దేనివల్ల? మరి పూర్వజన్మ కర్మే కదా. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత. పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్లే రోగ రూపాల్లో అయ్యి పిప్ప నొప్పి వస్తేనే మనం తట్టుకోలేము. అలాంటి క్యాన్సర్, అపెండిసైటిస్ ఆపరేషన్, గర్భసంచి తీసేయడాలు అండ్ పురుషాంగాలు కోసేయడాలు, ఇలాంటి అన్నీ కూడా మీకు వ్యాధులు అనేటటువంటి వస్తూ ఉంటాయి. మరి దీని అంతటికీ ఏమిటి? పూర్వజన్మ కర్మ. కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఊరుకోడు. నో, ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నల్ల నువ్వుల్ని దానం చేసేయండి, నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి. శనీశ్వరుని ముట్టుకోవద్దు, ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు. తర్వాత కాళ్ళు గడిగేసుకోండి. మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాడు ధరించొద్దు. ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి తలంటి స్నానం చేసేసి, ఎవరు చచ్చిపోయిన వాళ్ళతే తలంటి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా, మైలులాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు, మహాపండితులు. ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారనమాట. శంకరాచార్యుల వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచార్యుల వారు పద్మపాదుడిలాగా అనుంగు శిష్యులు అంటాం వాళ్ళని. అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు. వీళ్ళందరినీ శనిశ్వరుడు తోలు తీసేస్తాడు అనమాట, అందులో డౌట్ లేదు. అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి. ఓం సర్వచైతన్య రూపాం తామాత్యం ఇచ్చాంత ధీమహి బుద్ధిం యోన ప్రచోదయ అచ్. బుద్ధిని మార్చుకోండి. ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వచైతన్య స్వరూపుడి అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వైపు ప్రేరేపించుగాక అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేయండి. నువ్వులను ఆ తర్వాత పంతులు గారికి 500 రూపాయలు దక్షిణ ఇచ్చేసేసి దానం చేసేయండి అని అంటే, మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా, ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క రౌడీ, వీళ్ళంతా కూడా అక్రమార్కులు, వీళ్ళందరూ కూడా అక్రమార్కులైనటువంటి ఆఫీసర్లందరూ కూడా లారీ నువ్వులు ఇచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది. అలా పోవాలి, ఎట్టి పరిస్థితుల్లో పోవు. ఇలాంటి అశాస్త్రమైనటువంటి అవైదికమైనటువంటి సహేతుకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టే సగం మంది యూట్యూబ్లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతుళ్ళందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు, వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు. యూట్యూబ్లో చెప్తుంది కాబట్టి పిల్లం వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక పంతులు గారు పారిపోయాడు. బాబా ఇంక నేను యూట్యూబ్లో కనబడిన ఆయన, మా ఆవిడ కేసేస్తుంది, ఆల్రెడీ నేను 8 లక్షలు ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్లో కోట్లు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు, అందుకని నేను కనబడి సార్. అంతకుముందు ఏమనేవాడు, సార్ నాకు ఆ ఛానల్లో అడగండి సార్ ఛాన్స్, ఈ ఛానల్లో అడగండి సార్ అనేవాడు. ఇంకో మహానుభావుడు ఉన్నాడు, మా గురువు గారు అనమాట. ఆయనకి ఇప్పుడు నేను చాలా బాలకుమారుణ్ణండి, నా వయసు 43 సంవత్సరాలు వచ్చింది, నాకు వివాహం అవ్వడం లేదు, మా నాన్న తిడతాడండి, మా నాన్న ఇంటికి ఉండవయా పంతులు అండి, మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతే మా నాన్న తిడతాడండి అంటాడు. వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్నీ చేస్తున్నారు కదా. మరి ఇలా ఎందుకు పాపం? వీళ్ళు మామూలు మనుషులే కదా. ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా? కేవలము శనీశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు. శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి? తాళపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడున్నాయి, వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి. అలా కాకుండా ఉన్నట్లయితే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే, అర్ధాష్టమ శనిలో దంచవే మేనత్త కూతురా అంటూ దంచుతాడు. అష్టమ శని కొట్టేటప్పుడు అబ్బని తీయని దెబ్బ అని చెప్పి ఫడ కొడుతుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం, బాగుంది కదా అని. ఇక ఏలినాటి శనిలో ఒకడికి కాలు తీసేస్తాడు,
ఒకటి మెడ తీసేస్తాడు, ఒకటి కారాగారంలో పడేస్తాడు జైల్లో, మొత్తం కుమ్మేస్తాడు అనమాట. బాలయ్య బాబు తొడగొట్టినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రకంగా శనీశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా, సహేతుకంగా, సవైదికంగా మీరు తెలుసుకోవాలి. ఈ శనీశ్వరుడు 12 రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు, ఈ అర్ధాష్టమ అష్టమ శనులు, ఏలినాటి శనులు కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకునేవాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా. మ్యాథ్స్ వచ్చినోడి దగ్గరికి ట్యూషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ చెప్తాడు. సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్లా చెప్తాడు? కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి, గురు పరంపర ఉండాలి. గురు పరంపర లేని వాళ్ళు అందరూ వచ్చేసి శనీశ్వరుడు గురించి చెప్పడమే. శనీశ్వరుని ఏదో పెద్ద విలన్ లాగా తయారు చేస్తారు. అంతా బోకుగాళ్ళు, మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లులకి తిండి పెట్టలేం, తండ్రులకు తిండి పెట్టలేం. చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్లో మీ తల్లికి తిండి పెట్టండి రా, మీ నాన్నకి తిండి పెట్టండి రా, మీ మాస్టర్ ఏం ఫ్రీగా దొబ్బేస్తారా చదువులు? చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్కి ఒక జత బట్టలు పెట్టలేవా నువ్వు? ఒక యాపిల్ పండు ఇవ్వలేవా నువ్వు? అసలు మధ్యలో కలవలేవా? అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు, షాపింగ్కి తీసుకెళ్ళిపోతావు, షాపింగ్ తీసుకెళ్ళి కొంటావు. ఇదా మరి శనీశ్వరుడు ఊరుకుంటాడా? ఇలా మంచి చెప్పేటటువంటి పంతులకు ఫోన్లు చేసి రాత్రి 10:30కి తాగుతూ మా ఫోన్లు చేసి పంతులను తిడితే ఈ శనీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకడికి. తీసేస్తారు. పంతుళ్ళు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు. మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా, ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు వేసుకొచ్చేస్తారు. ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది? ట్రేసింగ్ అవుట్, ట్రేస్ చేస్తారు, స్టూడెంట్స్ వస్తారు, గూండాలు వస్తారు, అందులో డౌట్ లేదు. తర్వాత లీగల్ కేసెస్, పోలీస్ కేసులు పెడతారు. ఏం తమాషాగా ఉందా? ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతులందరినీ తిట్టడాలు, మీ మంచికి చేస్తామని చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు. వెళ్ళండి చంకనాకండి. ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతులంతా కూడా పెళ్లిళ్ళు మేము చెయ్యం, డైవర్సల్ తీసుకుంటున్నారు. 12 మంది 10 మందికి పెళ్లి చేస్తే 8 మంది అసలు మేము చెయ్యం అసలు పెళ్లిళ్ళని బ్యాన్ చేస్తారు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్. సో ఉద్యోగాలు పోతున్నాయంటే పోతాయి అంతే. లే ఆఫ్ శనీశ్వరుడు. రెసెషన్, ఎస్ శనీశ్వరుడు చేసేస్తాడు. అండ్ అబార్షన్లు అవుతున్నాయి, ఎస్ అవుతాయి. లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా మరి నువ్వు? అంత పతివ్రతగా కాపురాలు చేస్తున్నారా మీరు? మీ నాన్నలే మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి దేన్నో ఉంచుకుంటే శనీశ్వరుడు ఊరుకుంటాడా? కడుపులు చేసిస్తారా? ఇస్ దిస్ ద వే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్? మగవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు? సొల్లు ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి. నాకు కూడా ఒక మెంటల్ గా ఒకటి ఫోన్ చేశాడు. తోలు తీస్తారా నాకు కొడక, ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పిచ్చోడు కదా అని వదిలేసా. జాగ్రత్త, ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది విని బాగుపడండి. లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏసి పడేస్తాడు. ఇదిగో కపాలమాల చూసావా? ఇదిగో కపాలమాల. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం క్లీం ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాలికే క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం హుప్పట్ స్వాహ. పోతావు నాకు కొడకల్లరా. బీ కేర్ఫుల్. సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి. శనీశ్వరుడు సాత్వికమైన దేవత, అలాగే ఉండనియండి. ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే పెరాలసిస్లు, వాడు ఎప్పుడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి. వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం, కమాన్ దమ్ముంటే మెడికేషన్ తీసుకోకుండా ఉండు. ఒక చిన్న పిప్పర్ నొప్పి వస్తే అని డాక్టర్ దగ్గరికి వెళ్తావు, 80,000 వేస్తాడు వాడు. ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు, మెడిసిన్ రాసిమ్మని నీ పెయిన్ రిలీఫ్ కి. తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానని. నెవర్ హి డస్. సో బీ కేర్ఫుల్ విత్ ద సాటర్న్ ప్లానెట్ అండ్ ఇస్ ద మోస్ట్ పయస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్. ఓకే, ఈ 12 రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను, వినండి. కుంభరాశి అండి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఎయిర్నెట్ సెన్ జరుగుతుంది. కాబట్టి ఎయిర్నెట్ సెన్ మీకు అందరికీ కూడా మరి మంచిగా పుణ్య సంస్కారం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పనులు, మంచి లాభాలను మీకు ఇస్తుంది అనమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాలు రావట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చింది. అలాగే పనులు లేవండి అని అనుకునేటటువంటి వాళ్ళకి చాలా మందికి పనులు వచ్చినాయి. ఎప్పుడు పనులు లేవండి అని ఇంకా కనుక బాధపడితే ఉన్న పని పీకి పడేస్తుంది. ఎందువల్లంటే యద్భావం తద్భవతి. మనం మనసులో ఏది ఫీడ్ చేసుకుంటే అదే మేనిఫెస్ట్ అవుతుంది, యూనివర్స్ అదే ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు. కుంభరాశి వారికి గురుడు మిథున రాశిలో వచ్చిన లగాయతు
మీరందరూ కూడా సక్సెస్ రేట్లో వెళ్ళిపోతారు. నిన్ను చూసిన దిల్లగాయతూ ఆ నిన్ను చూసినది అని నాగార్జున గారు పాడినట్టుగా ఈ కుంభరాశి వారికి అందరికి కూడా మీకు బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతుంది. గురుడు పంచమ స్థితిగతుడై వచ్చాడంతే. డబ్బే డబ్బు అసలు. అంటే మాకు కష్టపడి పని చేయకుండా ఏమండి, గురుగారు మీరు డబ్బులు చెప్పారండి మాకు రాలేదండి అని నన్ను ఫోన్ చేసి బూతులు తిడితే తోలు తెస్తాను మళ్ళా. ఎట్టి పరిస్థితుల్లో మొహమాటం, నో కాంప్రమైజ్ అనమాట. వాడు ఎటువంటి వాడైనా ఎంత అయినా, నేను ముల్లపూడిని నేను అన్నారా. చెక్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఫస్ట్ బిఫోర్ కాలింగ్ టు మీ. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా చక్కగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు. అలాగే కుంభరాశి వారు ఇనుము వ్యాపారాల్లో సక్సెస్ అయిపోతారు. అండ్ జన్మ రాశిలో రాహు ఉన్నాడండి. జన్మ రాశిలో రాహు ఉన్నప్పుడు మీకు ఏమవుతుందండి అంటే ఈ యొక్క రాహు అనుమానాస్పదంగా ఉంటారు. ప్రతిదీ కూడా అనుమానం. మిమ్మల్ని మీరే నమ్ముకోరు. మీ మంచితనం, కుంభరాశి వారిలో చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు కూడా పేదవాళ్ళకి అన్నం పెడుతూ, అలాగే గొప్ప వాళ్ళకి మంచి చక్కగా మందు పార్టీలు ఇస్తూ, ఇలా చాలా మంది ఏదైతేనేమి ఏదైనా పుణ్యం పుణ్యమే. ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా చక్కగా అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి ఎల్నెట్సెన్లో మనకి వ్యవసాయదారులు కాస్త ఇబ్బందులు పడతారు. అండ్ వ్యవసాయదారుల పిల్లల్ని మీరు ఫారెన్ పంపించడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదే విధంగా ఈ యొక్క పోలీస్ ఉద్యోగాల కోసం, జడ్జెస్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నటువంటి వాళ్ళకి సీట్లు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎవడు చేస్తున్నాడు ఈ రోజుల్లో? అంతా సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్తున్నారు కాబట్టి క్యాంపస్ ఇంటర్వ్యూలు అలాంటి వాటిల్లో మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా అనేకమైనటువంటి పిల్లల నుంచి మీకు చాలా తలపోట్లు ఉన్నప్పటికీ అనిపించినప్పటికీ కూడా మనవల నుంచి చాలా సంతోషము అనేటటువంటిది మీరు అనుభవించడం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఉంటాయి. భార్య ఎప్పుతూ గొణుకుతూ మిమ్మల్ని విసిగిస్తున్నట్టుగా ఉంటుంది. అలాగే చిట్టిపాట్ల వ్యాపారాల్లో లాస్ అవుతారు. దాన్ని రొటేషన్ చేసుకొని మీరు మా పనులు చేయడం ద్వారా ఇవన్నీ కూడా విసుగుదలగా అనిపిస్తూ ఉంటాయి. అలాగే మీ తరపు బంధువులందరూ కూడా, మీ బామ్మర్దులు వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వెళ్ళి బిల్డింగ్ బిజినెస్లు చేస్తూ గ్రాండ్ సక్సెస్ పాటలోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా మీ వల్ల అందరూ లబ్ధి పొందినటువంటి వాళ్ళే. కాబట్టి నష్టపోయాము మేము అనేటటువంటి బాధ అవసరం లేదు. అండ్ ఇంకా డెవలప్మెంట్ కోసం ఇవన్నీ కూడా మీకు కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటిది కోటాను కోట్ల మందికి. అండ్ మీకు ఇండివిజువల్గా, మీ పర్సనల్గా, మీ జాతకము ప్రిసైజ్గా, అక్యురేట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్లో నాకు పెట్టండి. అమెరికన్ టెక్నాలజీతో అమెరికన్ మాది హెడ్ ఆఫీస్. అందువల్ల అక్కడి నుంచి మీకు అందరికీ కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ బట్టి మీకు జాతకాలు చెప్పడం అనేటటువంటి మోడర్న్ సైన్స్ని, ఏన్షియన్ సైన్స్ని బ్లెండ్ చేసి మీకు జాతకాలు అనేటటువంటి మేము చెప్తాము. అదేవిధంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాలా, అనుష్ఠానాన్ని మీరు చేసుకోవాలా. ఈ రకంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు శుభమస్తు.